విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాతృ శిశు మరణాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న 4 మాతృ మరణాలు, 3 శిశు మరణాలపై ఎంపీడీసీఆర్ఎస్ సమీక్షా సమావేశంలో అధికారులు, సిబ్బందిని ప్రశ్నించారు. కొన్ని సంఘటనల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలు, బాలికలు, మహిళల పట్ల ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్స్ మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, కౌమార దశ అవగాహన, భద్రతపై ప్రత్యేక శిక్షణ తప్పనిసరి అని సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. Fruit bearing trees. So I think there are several trees there. There are fruit bearing trees. Till the time. Asha workers are just Asha could make the suggestions meeting. Explain this. ఏ కండిషన్లో వచ్చిందమ్మా ఇవిడ? They were. ఉన్నాయమ్మా రిపోర్ట్స్? ఉన్నాయి సార్. bilirubin is 15, creatinine is 1.9, hemoglobin is 8 grams. And she was having fever, vagina was hot, foul smelling discharge, products were fed through the os. She was in septic shock with multi-organ dysfunction. That is why we referred her to KGH. Okay. 12 kg. Constant. సరే. మనం ఏమైనా ఇవ్వగలం వాళ్ళకి? 3 days की 6 days की అలా ఏంటి చెప్పండి. హెచ్బిఎన్సి హోమ్ బేస్డ్ నియోనటల్ కేర్ చెప్పండి. విజిట్ చేసినప్పుడు పేషెంట్ తల్లి బిడ్డ ఎట్లా ఉన్నారు, వాళ్ళ సింటమ్స్ ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు ఐడెంటిఫై చేస్తే మీ మెడికల్ ఆఫీసర్కి ఎలా కానీ చెప్పాలి అని చెప్పేసి అని ఉన్నాయి కదా. ఇది కేసు కోట్ చేస్తూ డాక్టర్ గారు కేసు కోట్ చేస్తూ మన అందరూ మెడికల్ ఆఫీసర్స్ కూడా పంపించండి. సో డ్రై కాప్ అన్నారు, నెక్స్ట్ పల్మనరీ ఇన్ఫెక్షన్ నోటీస్ ఫ్యామిలీ ఆర్తుది ఆశ. మీరు చెప్పలేకపోతే ఆశగానే చెప్పుకోగలది మీ సెక్షువల్ హెల్త్ మీద అని చెప్పాలి కదా. వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదమ్మా, వాళ్ళు ఇవ్వలేదు అనిపిస్తుంది. She didn't bring to the notice of her mother, and because of her age, the pregnancy was, her body was not supporting the pregnancy. So దీనికి ఏమిస్తామమ్మా, దీనికి గౌరవచర్యలందరికీ కూడా అవేర్నెస్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 7th 8th నుంచి మనం వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి, హైజీన్ మీద తీసుకురావాలి, ఇటువంటి వాటి మీద తీసుకురావాలి. హౌ ది బాడీ డజంట్ సపోర్ట్ ఇన్ దిస్ కేస్ షుడ్ బి రెఫర్డ్ టు దెమ్. మార్క్ హాస్పిటల్ వాళ్ళు ఏమైందండి? Something like cough syrup తీసుకొని రెగ్యులేట్ హాస్పిటల్ చెప్పారా? Was it that ANM also not contacted us like with us. It's like they went to the hospital. when రిజిస్ట్రేషన్ అయిపోతూనే బోత్ వాళ్ళ అమ్మగారింటికి మనం 2 కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి కదా. Yes sir. Actually our Asha worker went on 2nd of July sir. So at that time అమ్మాయికి ఏమీ తెలియదు, హస్బెండ్ కొట్టాడు, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీటెడ్ వెల్, ఆ అమ్మాయిని వదిలేశారు. ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది? పూర్ లేడీ, షీ డజంట్ నో ఎనీథింగ్. షీ వెంట్ బ్యాక్. actually with
లేదు సార్. 4 months అయిపోయింది కదా. 4 months కదా. 4 months ఆగి అనుకుంటున్నాను సార్. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా? ఆశ ఉన్నారా? సార్ ఆశ ఉన్నారు. She was already in septic shock Monday after discharge, and she was in a very bad state. The same bad state continued at KGH. I don't think it was an incomplete abortion and the DNC was done at Sridevi Hospital. But because when we examined her, the uterus was 16 weeks. బాగోలేదని కేజీకి తీసుకెళ్ళాను. ఎవరు తీసుకెళ్ళమన్నారు? అక్కడ హాస్పిటల్ శ్రీదేవి హాస్పిటల్. హాస్పిటల్ శ్రీదేవి హాస్పిటల్ వాళ్ళని పిలవలేదా? జూలై she came at around 10 o'clock. బాగా ఫీల్గా ఉంది. అమ్మ ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందంటే బ్లడ్ పెట్టుకోవాలి, కొంచెం స్కానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అబార్షన్ చేసి మీరే కదండి అబార్షన్ అపార్చునిటీ నేను ఆల్రెడీ మీద పుట్టాడు సార్. ఆ వీడియో కూడా ఇచ్చేసారు. మీరు శ్రీదేవి హాస్పిటల్ నుంచి ఎందుకు వెళ్ళారమ్మా మీరు? సో షీ వాజ్ సెంట్ అవుట్. సో అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మా ఆశయాలు కూడా టేక్ కేర్ అవ్వరు. సో ఈమె వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది అనేది అవుట్బౌండ్ అత్తగారింటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఆమె రికార్డ్ చేసుకోలేదు. ఏమైనా పరిస్థితి అని మీరు రికార్డ్ చేసుకోలేదు. అమ్మగారింటికి వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు కూడా ఎంతమంది ఉన్నారమ్మా ఆ టైంలో మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్? ఎంతమంది ఉన్నారమ్మా మీ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్? సార్ మేము రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక ఇంజక్షన్ వేసాం సార్. 5 మంది ఉన్నారు. 5 మందిని కూడా మీరు చూసుకోలేరమ్మా? అమ్మాయి ఏమైంది, ఎక్కడికి పోయింది, అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయిందనే ఇన్ఫర్మేషన్ కూడా లేదా మీ దగ్గర? జాయిన్ అయిన తర్వాత మేమే వెళ్ళాం సార్. అబార్షన్ అయితే ఏ కండిషన్ లో అయింది, ఎలా క్రిటికల్ గా ఉంది అమ్మాయి అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదా? దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ క్రియేటెడ్ ఫర్ పూర్ పీపుల్ ఓన్లీ. ఎవరు రిచ్ ఎవరు పోతున్నారు చెప్పండి? సార్ అవర్షన్ మాకు తెలియదు సార్. మామూలుగా వెళ్ళింది గొడవలాంటి Was సార్. entire system was mute to innocent lady. రికార్డ్ చేయడం ఇదంతా ఏమీ చూడండి. ఓకే, ఎప్పుడు ఏమో డేట్ ఆఫ్ డెలివరీ వాజ్ 27. ఎన్నో మంత్ అమ్మా? She had a normal delivery at Gosha, sir. And she was there with us for 48 hours, which is the normal duration, sir. ఓకే, సో నార్మల్ డెలివరీ Normal delivery, sir. అండ్ షీ వాజ్ డిశ్చార్జ్. Yes. ఏ డేలో డిశ్చార్జ్ చేసాము? After 48 hours. దెన్ వాట్ హ్యాపెండ్? ఎక్కడికి వెళ్ళారు కూడా? సార్ తెలుగు విలేజ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వచ్చారు సార్. సడన్ గా mainly includes in the airbirds, but there is also, as per ICAO guidelines, which is International Civil Aviation Organization, in any manner whatsoever, whether it is on ground and on air. So this committee, the environment of entire 10-kilometer range outside of the airport is also making. We have to ensure that the birds do not get attracted to this area. In fact, they find it not good and move out of the focus which we have to maintain. So what is the first step you need to take? So there are, yeah, How did exactly. you identify any garbage dumps and to what extent we should not have the garbage dumps? So there are 3 things, sir. There should not be anywhere in the area around because that attracts birds. The birds come to eat on that material. So open 10 kilometers. Yes, 10-kilometer range. So sir, Govind, the record is for this we should ensure that there should be proper door-to-door collection and proper disposal of the garbage. Yes. So do you support any way in this? So, Mr. Damraju Garu. Yes, sir. Actually, we already engaged outside. Actually, we have to. MPWD and EOPRDs are mainly responsible for the garbage disposal and garbage collection. వీళ్ళకి అడ్రస్ చేస్తూ 10 kilometers radius ఏవే విలేజెస్ ఉన్నారు టు హ్యావ్ ద లిస్ట్ ఆఫ్ Yes, that is there in the list. ఇన్ దట్. సో ఆ లిస్ట్ ఆఫ్ ఇది కలెక్ట్ చేసేసుకొని పెట్టి అండ్ డిడ్ యు డూ ఎనీ సైంటిఫిక్ రీసెర్చ్ రిగార్డింగ్ వాట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ గార్బేజ్ దట్ ఇస్ జనరేటెడ్ ఇన్ ది 10 kilometers? As of now, Collection and disposal, proper disposal. we
what we can do is we can So he is the concerned officer, sir. He worked in a Hyderabad airport. Madam, will go to schools also to create the awareness among them. And going forward, we have also planned posters and all in the public place, in the local and things to start. So, sir, you will see can go and interact